మంచిది. కొంచెం దేవుని వాక్యం ధరించుకుని యెషయా గ్రంథం 60వ అధ్యాయం యెషయా గ్రంథం నుంచి 60వ అధ్యాయం 18వ వచనం. నీ దేశమున బలాత్కారము మాట వినబడదు. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములన్నీయు నీవు చెప్పుకొందువు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, మేము మహాకణికర మట్టి కృపను బట్టి పాస్తానికి వస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం మేము చదువుకున్నాం, ధ్యానించుకోబోతున్నాం. ఇకను నీ దేశంలో బలాత్కారం అన్నమాట కానీ, నీ సరిహద్దులలో పాడు అన్నమాట కానీ, నాశనం అన్నమాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములని ప్రఖ్యాతియే నీ గుమ్మములని నువ్వు చెప్పుకుందు అనే మాట ధ్యానించుకోబోతున్నాం. ఇంటి కృపను మేము స్వతంత్రించుకోవాలంటే నీ మార్గంలో మాకు ఎలా నడవాలో నేర్పించండి. మా సరిహద్దుల్లో పాడు, నాశనం, బలాత్కారం అనే మాట మా దేశంలో వినబడకూడదు. మా దేశంలో ఈ మాటలు, మా సరిహద్దులో ఈ మాటలు వినబడకూడదు. రక్షణయే మాకు ప్రాకారాలని, ప్రఖ్యాతియే మా గుమ్మములని మేము చెప్పుకునే స్థితిగతులు మాకు రావాలి. సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుడు మానవుని భూమి మీద సృష్టించింది మొదలుకొని మళ్ళీ ఈ భూమి అంతమయ్యేంత వరకు మానవుని పట్ల దేవునికి మిక్కుటమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమను మరి ఉద్దేశించే దేవుడు మానవునికి సకల సదుపాయాలు కలుగజేసే ఏర్పాట్లు ఏదైనా తోటలో అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. ఏ విషయంలో కొదవలేకుండా దేవుడు తన కృపలో అన్ని ఏర్పాట్లు మన పితరులకు దేవుడు తన మహిమనిచ్చి, ఆ మహిమ చేత మీరు నడవండి, మీరు ఎప్పుడు శరీరాన్ని అనుసరించి నడవకండి అని హెచ్చరిక కూడా చేశాడు. అంటే ఆ చెట్టు పండు తినకండి. శరీరమే కదా తినటం అంటే, శరీరాశే కదా, తినొద్దని చెప్పాడు. చెప్తే దాన్ని ఆజ్ఞను అతిక్రమించినందువల్ల మానవుడు ఆ యొక్క ఉన్నతమైన స్థలంలో నుంచి, రోజు దేవుడు వచ్చి మాట్లాడే స్థలం అది. రోజు సాయంకాలం పూట దేవుడు మానవుల దగ్గరకు వచ్చి ఒకే కుటుంబ సభ్యునిలాగా, సంసారం చేస్తే భార్యాభర్తలు కుటుంబానికి ఎట్లా కనెక్షన్ అయి ఉంటారు, అలాగూ మరి దేవుడు రోజు ఆ ఇద్దరు మనుషులతో వచ్చి మరి కొంత సమయం గడిపేవాడు. అలాంటి మంచి పరిస్థితుల్ని పోగొట్టుకున్నారు మానవుడు. తిరిగి మళ్ళీ అదే అవకాశాన్ని దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ద్వారా మానవునికి అనుగ్రహించింది. ఏ ఒక్క వ్యక్తి ద్వారా లోకానికి శాపం ఇచ్చిందో, అలాగే ఒక వ్యక్తి ద్వారా లోకానికి ఆశీర్వాదం యేసు ప్రభు ద్వారా వచ్చింది. దాన్ని మనకు అనుకూల సమయంలో దేవుడు మన మొరాలకించి, మన ప్రార్థన అంగీకరించి, మీరు ఇలా నడవండి, మీకు అంతా మీ సరిహద్దుల్లో కానీ మీ ఇంట్లో కానీ మరి పాడు అనే మాట, నాశనమైన మాట, బలాత్కారం అనే మాట అసలు వినబడదు. రక్షణయే మీకు ప్రాకారాలని, ప్రఖ్యాతియే మీ గుమ్మాలని మీరే చెప్పుకుంటారు. ఇప్పుడు రాజకుమార్ గారు చెప్పాలి, అట్లా మీకు మీరే చెప్పుకుంటారు అని దేవుడు మనకు సెలవిచ్చిన మాట మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఇంట్లో బలాత్కారం అనేది ఉండదు, అంటే అందరికీ స్వాతంత్రం ఉంటుంది. తర్వాత ఇంకేంటిది, నాశనం,
పాడు అనే మాట సరిహద్దులు. సరిహద్దు అంటే గట్టు దగ్గర. వాళ్ళు కొద్దిగా గట్టు జరిపి గొడవ చేస్తారు. ఇంకెన్నెన్నో శాపనార్థాలు పెడతాడు. ఇప్పుడు అట్లా గట్టు జరిపే కాడ శాపనార్థాలు పెట్టడం వస్తుంది. మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, దేవుని ప్రేమ మన హృదయంలో ఉంచుతాడు. అన్యాయం సహించిన వాడు ధన్యుడు అని రాసింది. చెప్పండి, అన్యాయం సహించిన వాడు పోతే జరుపుకొని ఒక జానడు జాగా, మూరుడు జాగా అని వదిలేస్తారు. కొంతమంది అయితే స్థలాన్ని వదిలేసిన భక్తులు కూడా ఉన్నారు తెలుసా. నేనైతే 2 స్థలాలు మందిరాల కొరకు వరంగల్ పట్టణంలో నడి ఊర్లో, ఏదో ఊరు బయట కాదు, ఒకటి 230 గజాలు, ఒకటి 180 గజాలు వాళ్ళు చికాకు చేస్తే వాళ్ళకి వదిలేసేసాం. ఇంకా ఎన్ని సంఘాలు, ఎన్ని చర్చిలు, ఎక్కడి నుంచి నాగపూర్ వరకు, చంద్రపూర్ వరకు, గుగ్గూస్ వరకు వింటున్నారా, బొంబాయిలో ఇంకా ఎక్కడెక్కడ వింటున్నారా, అన్నీ అసలు చెప్పొద్దు కదా, అన్ని వందల సంఘాలు కట్టబడ్డాయి. జాగ్రత్తగా వినండి. నాశనం అనే మాట కానీ, పాడు అనే మాట కానీ మన సరిహద్దుల్లో, అలాగే మన దేశంలో బలాత్కారం అన్నమాట కానీ వినబడదు. అంటే అర్థం ఏంటిదంటే మనకు అన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇప్పుడు ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయి. నేను సేవ చేసే ప్రారంభ దినాల్లో ఒక బ్రదర్ వచ్చి, ఇది నా సంఘం, నువ్వెందుకు వచ్చినావు అన్న. నేనన్నా, నేను వచ్చిన మాట నిజమే, నీ సంఘం నిజమే, నువ్వు సేవ వదిలేసి ఇంటికాడ ఇప్పుడు ఎన్ని నెలలు వండుకున్నావు నా చెప్పు. ఇప్పుడు తోట వేసుకున్నావు, మా నీళ్ళు పెట్టకపోతే ఎండిపోదా. ఇంటికాడ వండుకున్నావు మంచిగా, 6 నెలలు వండుకున్నాడు. 6 నెలల్లో ఎండిపోదా. 6 నెలల్లో దేవుడు నడిపించాను. నేను వాటి చెట్లకు నీళ్ళు పోసి మంచి ఎగురేసి మంచి కాయ కాసినాక, ఇది నా చెట్టు, నా భూమి అని వచ్చాడు. నేను నీ భూమి అయితే నువ్వు తీసుకో, ఏం చేస్తావు, నాకు ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడితే అంటే ఆయనకు 1 సంఘం 2 సంఘాలునే, నాకు 100 సంఘాలు అయిపోయాయి. ఆయనకు 1-2 సంఘాలు అయినాయి, నాకు 100 సంఘాలు. నేను గొడవ పెట్టుకోను ఎవరితోటి. మీరు పెట్టుకుంటా, పంచి పెట్టుకోకండి, ఎక్కడ గొడవ పెట్టుకోకండి. బట్టల కాడ గొడవ పెట్టుకోకండి, చెప్పుల కాడ గొడవ పెట్టుకోకండి. ఇప్పుడు మీరు చెప్పులు దాతపోయినాయి అనుకో, దేవుని స్తోత్రం హల్లెలూయా అనండి. మీరైతే అంటారు, మీరు అంటారా అన్నారు. వింటున్నారా. పాడు అనే మాట, నాశనం అనే మాట, ఇంటూ బలాత్కారం అనే మాట వినబడకూడదు. నాకైతే ఎన్నో వస్తువులు పోయినాయి. దేవుని స్తోత్రం అంటే మళ్ళీ తిరిగి వచ్చినాయి, అవే వచ్చినాయి. నాకైతే సెల్ ఫోన్, రైల్లో పోయిన సెల్ ఫోన్ దొరుకుతుంది ఎవరికన్నా. రైల్లో పోయింది సెల్ ఫోన్. నేను ఇంటికి వచ్చేసిన, ఇంటికి వచ్చినాక సెల్ ఫోన్ దొరికింది అని ఫోన్ వచ్చింది తెలుసా. ఇప్పుడు సిస్టమ్ కాదు. ఇప్పుడు సిస్టంలో ఏదో దాని నెంబర్ ఇస్తే మొత్తాన్ని ఖచ్చితంగా పట్టుకొని దొరుకుతుంది అట్లా ఇప్పుడు పోతే. అప్పుడు అట్లా లేదు. ఎప్పుడు దాదాపు సెల్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? 2000 సంవత్సరాలు వచ్చింది. 25 సంవత్సరాలు వచ్చింది సెల్ ఫోన్ వచ్చి. ఇప్పుడు నేను సెల్ ఫోన్ వచ్చినాక 2-3 సంవత్సరాలకే ఒక మంచి సెల్ ఫోన్, అప్పుడు ఆ రోజుల్లో 10,000 ఎవరో కొనిచ్చాను, అదే రైల్లో పోయింది. నేను దేవునితో ఎట్లా అన్నా, దేవా నాకు అదంతా తెలియదు, నాకు ఒకళ్ళ రైల్లో ఒక సెల్ ఫోన్ నాకు దొరికితే నేను వాళ్ళకి అప్పగించిన, నా ఫోన్ పోయింది, ఇప్పుడు నువ్వు నాకు ఆ ఫోన్ నాకు అప్పగించాలి, వేస్తున్నామని ప్రదర్శన అంతే. ఇంతే ప్రార్థన. వింటున్నారా. మళ్ళీ నేను రైలు దిగి ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 6 హైదరాబాద్ చెబుతుంది, 11 వరకు చొప్పుదని జరుపుకున్నాం. ఫోన్ వచ్చింది, నానా నేను ఫోన్ దొరికింది. ఎట్లా దొరికిందంటే ఆ రైల్లో ఫోన్ కొట్టేసిన వ్యక్తి కళ్ళు బట్టీలో 500 ఫోన్, 500 ఫోన్, 500 ఫోన్, మనకి 500 చాలు మందు పెట్టాం. అది 10,000 ఫోన్ ఆ రోజుల్లో, 22 సంవత్సరాల 23 సంవత్సరాల క్రితం. అయితే వాళ్ళ అన్నయ్య వచ్చిండట, అరే ఏందిరా ఫోన్ అమ్ముతున్న, పొద్దున్న ఎక్కడిదని లాగేసుకుని సిమ్ కార్డు లేదు దాంట్లో. మా బాబు ఫేస్బుక్లో నుంచి ఒకళ్ళకు మెసేజ్ పంపాడు,
దాన్ని ఆధారం చేసుకొని ఆ ఫోన్ నెంబర్ తోటి ఆ వ్యక్తి మా బాబుకి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే, అవును మా నాన్న రాత్రి 2 గంటలకు మరి ఫోన్ పోయిందని నాకు చేశాడు. బొంబాయి నుంచి హైదరాబాద్ వస్తుంటే మన ఆంధ్ర బార్డర్కి వచ్చినాక పోయింది చెప్పాడు. అది మాదే ఫోన్ అని. అయితే ఫలానా చోటు ఉన్నది వచ్చి తీసుకొని పోండి అన్నాడు. మా బాబు హైదరాబాద్లో ఉండేవాడు, బ్యాచులర్. ఆయన రూమ్మేట్, అరే ఎట్లా అంటే మాది ఆ ఊరే, నేను పోయి తీసుకుంటా అన్నాడు. అంతే. నా ఫోన్ నాకు దొరికేసింది. రైల్లో పోయిన ఫోన్, ఇప్పుడు ఇంట్లో ఫోన్ దొరకట్లే ఇప్పుడు అసలు. అవునా? అవునా అంటే మరి రైల్లో పోయింది ఎట్లా దొరికింది చెప్పండి, మీరే చెప్పండి. ఇక రైల్లో పోయింది కాదు, నాకు అక్కడ 230-40 గజాలు 180 గజాలు పోతే నేను వదిలేస్తే నాకు 5 ఎకరాల భూమి ఇచ్చాడు దేవుడు. నీకు అట్లా కావన్నా, లేకపోతే అక్కడే నువ్వు పాడుగాను నాశనం గాను సావా అని అంటారు. ఎట్లా అంటారు? మీ దగ్గర దొంగతనం చేసిన అనుకోండి, బాగా తిట్టేస్తారా? బాగా తిడతారా అంటే చెప్పరేంటి? ఏదైనా వస్తువు అయితే తిడతారా? తిడితే అసలు దొరకనే దొరకదు మీకు. ఈ మాటలు, చెడ్డ మాటలు రాకూడదు. పాడు, నాశనం, ఇంకా బలత్కారం, ఇవన్నీ రాకూడదు. రక్షణయే ప్రాకారములనియు. ప్రాకారం అంటే అర్థమైంది. ఇప్పుడు ఇది గోడ, ఇదే కాంపౌండ్ వాల్ అనుకో, అదే ప్రాకారం. 4 దిశల 4 గోడలు ఉంటాయి ఇంటికి, ప్రాకారం. కాంపౌండ్ వాళ్ళని ప్రాకారం అంటారు. మనకు రక్షణే ప్రాకారం. చెప్పండి, మనకు రక్షణే. రక్షించబడడం అంటే ఏ వైపు నుంచి కూడా ఏ ప్రమాదం రాదు అని అర్థం. చెప్పండి, ఏ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రమాదం. కానీ ఎప్పుడు పాడు, నాశనం, బలత్కారం, ఈ 3 నీ నోట్ల నుంచి రావద్దు. చెప్పండి, నీ నోట్ల నుంచి రావద్దు. ఈ నోట్ల నుంచి వచ్చి మళ్ళీ దేవా నన్ను కాపాడమంటే మాత్రం కాపాడు. ఓర్చుకోవాలి, సహించుకోవాలి, ఏమన్నది. చెప్పండి, ఏమి అన్నది. ఇప్పుడు మనం మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. దయగల వారి మీద కఠిన ఎడల వికటముగా ఉంటాడు. కనికరము గలవారు ధన్యులు వారు. ఆయన ఫోన్ దొరికింది, కనికరపడి మళ్ళీ ఆయన దానికి అప్పగించిన. రైల్లో దొరికింది నాకు దొరికిన ఫోను, అప్పగించిన ఫోను 5-6 వేలే, నాది 10,000. మరి నాది నాకు దొరికిందా లేదా? కొంతమంది ఇళ్ళల్లో బంగారం పోతుంది, దొరకనే దొరకదు. అవునా? అవునా? మా చర్చికి ఒక అమ్మ వచ్చింది, బంగారం. అయ్యగారు 3 తులాలు బంగారం మీ దగ్గర ప్రార్థన చేస్తే దొరుకుతుందట అని వచ్చింది. మరి ఎవరినైనా తిట్టావా అన్నా. తిట్టినా. ఎవరు తిట్టినాను? మా అత్తని తిట్టినా, మా ఆడబిడ్డని తిట్టినా. మరి వాళ్ళు తీయంగానే చూసినావా? చూడలేదు. మరి ఎందుకు తిట్టినాం? ఇంక మరి వాళ్ళే ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు అన్న. తప్పైంది అనిపోయి దేవుని దగ్గర మోకరించి, దేవన్న తప్పైంది, మా అత్తని తిట్టిన, నేను చూడలేదు, క్షమించు. మా ఆడబిడ్డలు తిట్టిన, నన్ను క్షమించు, నేను చూడలేదు అని మొరు పెట్టుకొని నేను కూడా ప్రార్థన చేస్తాను చేసిన. వారం రోజులని 3 తులాల బంగారం దొరికింది. వింటున్నారా? వింటున్నారా? అంటే మీ పోయిన వస్తువులన్నీ మీకు దొరకాలన్నా వద్దా? అసలు మన ఎంత ఆస్తి పోయిందో తెలుసా మీకు? ఆదాం అవ్వాలి ఎంతమంది? ఎంతమంది అంటే ఇద్దరిదే. 7 ఖండాల భూభాగం అంతా ఇద్దరిదే. తర్వాత ఆదాం అవ్వల తర్వాత నోవాహు. నోవాహుకి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. ఈ 7 ఖండాలు కూడా ముగ్గురియే. వింటున్నారా? ఇప్పుడు దాంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు చచ్చిపోయినదైతే ఎట్లా ఉండదు అనుకోండి, బతుకున్నాం. ఇప్పుడు 7 ఖండాలని మీరు న్యాయంగా విభాగిస్తే నీకు ఎన్ని ఎకరాలు వస్తుందో, ఎన్ని 100 ఎకరాలు వస్తుందో నీకు భూమి. అయితే ఆ పంట అంతా దేవుని దగ్గర స్టాక్ అయి ఉన్నది. దేవుడు ఏం చేసిందంటే, గొంగలి పురుగు, మిడతలు, చెడు పురుగులు, పసరు. మీరు ఎక్కడున్నారు ప్రభువా? ఇదిగో మీరు ఆ పంటను తినివేసి, ఆ తిన్న పంటను నా గదులలో నింపండి అన్నాడు వాడు. వెంబట ఆ పురుగులన్నీ తినేసిన పంట అంతా, నీ పంట నా పంట అంతా ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నది. అయితే నేను నీతిగా నడుచుకుంటే ఆ పంట అంతా ఇస్తాడు.
ఆ పంట అంత ఇస్తే దరిద్రం అంతా పోతుంది. ఇప్పుడు రాజకుమార్ గారు చెప్పలేదా? ఇప్పుడు చెప్పిండా లేదా అంటే, ఇప్పుడు చదవండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు కడుపారా తిని, చదవండి 2:25 యోవేలు. మీరు కడుపారా తిని మీరు కడుపారా తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు మీ కొరకు వింత కార్యములను వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన మీ దేవుడైన. యెహోవా నామమును ఇప్పుడు రాజకుమార్ గారు చెప్పలేదు, మా కొరకు దేవుడు వింత కార్యాలు చేస్తున్నాను, మీ కొరకు వింత కార్యాలు జరిగించిన దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. మీ పంట స్టాక్ ఉన్నది దేవుని దగ్గర. ఇప్పుడు కారు ఉత్తగా వచ్చింది అనుకున్నా, ఆ పంట రిలీజ్ చేసిండు అంతే, కారు వచ్చేసింది, ఇల్లు వస్తుంది, ఎన్నంటే అన్నీ వస్తాయి తెలుసా. కేఏపాల్ గారికి అయితే 1300 ఎకరాలు వచ్చింది ఆ పంట తినేస్తే. దినకరణ గారికి అయితే 5000 ఎకరాల భూమి వచ్చింది ఆ పంట తినేస్తే. మీకు కూడా ఉన్నది కానీ మీరు నమ్మట్లేదు. అబద్ధం కాదు, మీకు కూడా ఉన్నది కానీ నమ్మట్లేదు, ఉద్యోగం చేసుకుంటాం. అబద్ధం కాదు, నేను చెప్పాను నిజం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సంవత్సరం పంట మీకు ఇస్తా అంటుండా లేదా? చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంట నేను మీకు మరలా. అప్పుడు మీకు పాడనే మాటతోటి ఏం పని ఉన్నది, నాశనం అనే మాటతోటి ఏం పని ఉన్నది, బలత్కారంతో ఏం పని ఉన్నది, మోసంతో ఏం పని ఉన్నది, అబద్ధాలతో ఏం పని ఉన్నది, కోపంతో ఏం పని ఉన్నది, ఏం పని లేదు తెలుసా. ఆ మాట నమ్మండి మీరు. లేయా, మేము దేవుని మాట చెప్తాం, అది నమ్మండి, మీకు తప్పకుండా మీకు దేవుడు కార్యం చేస్తాడు. అసలు చేయకండి. ఉంటున్నారా? మీరు చేయాల్సిన పని ఏంటిదో నేను చెప్తా, అది చేయండి, తప్పకుండా మీకు దేవుడు సహాయం చేస్తాడు. పేతురుని దేవుడు ఎందుకొరకు అనుకున్నాడు? నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. ఆ బండ మీద సంఘాన్ని కట్టడానికి పేతురు సేమోను అంటే రెల్లు. ఏ గాలి వస్తే ఆ గాలికే ఎటు పడితే పోతుంది. తూర్పు గాలి వస్తే తూర్పుకే పోతుంది, పడమటి గాలి వస్తే పడమటికే పోతుంది, ఉత్తరం గాలి వస్తే ఉత్తరం పోతుంది, దక్షిణ గాలి వస్తే సుడిగాలి వస్తే పైకి పోతుంది. చూసాను ఎప్పుడన్నా మీరు? సుడిగాలి వచ్చినప్పుడు చెత్త అంతా పైకి పోతుంది తెలుసా. చూసిన ఎప్పుడన్నా? సుడిగాలి వచ్చినప్పుడు ఎటు పోతుంది? సుడిగాలి అంటే అర్థం ఏంటంటే 4 వైపుల నుంచి ఒక్కసారి గాలి వస్తుంది, అప్పుడు రయ్యని ఇట్లా జరుగుతుంది. సుడిగుండం అంటారు కదా, వాయుగుండం అంటారు కదా. వాయు నీళ్ళను కూడా తిప్పేస్తాం అన్నమాట. తిప్పేస్తే అప్పుడు అది తుఫాన్ లాగా మారుతుంది. దాంట్లో నుంచి ఆ వేడిలో నుంచి వచ్చే ఆవిరే మేఘాలు అయిపోయి మేఘాలు మనకు వచ్చి వర్షం పడుతుంది, తుఫాన్ అయితే. అలాగే జాగ్రత్తగా వినండి. దేవుడు నన్ను ఎందుకొరకు అనుకున్నట్టే ఆత్మను రక్షించటానికి. చెప్పండి. నిన్ను మనుషులను పెట్టే జాలరుగా చేస్తా, నన్ను వెంబడించమంటాడు పేతురుతోటి. అంటున్నారా? చదువుతారు ఎక్కడ? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. మార్క్ 1:17 చదవండి. మార్క్ 1:17 చదవండి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. యేసు ప్రభు అంటాడు పేతురుని, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా చేస్తాను. యేసుప్రభుని ముందు పెట్టుకుంటే మనం ఎంతోమంది మనుషుల్ని దేవుని వైపు మళ్లించవచ్చు. మనంతట మనం బయలుదేరితే మాత్రం ఎవరు రక్షించబడరు. ఆయన ముందు వెళ్ళాలి, మనం వెనక వెళ్తే ఆ కుటుంబం ఖచ్చితంగా రక్షించబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 10వ వచనంలో చర్మకారుడైన సీమోను యొప్పేలో మరి
వాడి ఇంట్లో ఆయన దిగి ఉన్నాడు. కొర్నేలు అనే భక్తునికి ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక అన్యజనునికి దేవుడు దర్శనమిచ్చి ఓ యొప్పేకు మనుషులను పంపి నువ్వు అతన్ని బెలిపించుకో. అక్కడ చర్మకారుడైన సీమోన్ ఇంట్లో పేతురు అని మారుపేరు గల సీమోన్ ఉంటాడు. తను వెలిపించుకొని ఆయన ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు నీకు రక్షణ కలుగుతుంది అని దేవదూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆ కొర్నేలు కుటుంబానికి సువార్త ఎలా చెప్పాలనో దేవుడు పేతురుకు ముందే చెప్పేసాడు. కానీ పేతురుకు ధ్యానం అంతా వేరే వైపు ఉన్నది. ఆకలి అవుతుంది బాగా, పొద్దున్న వాళ్ళు ఇంకా అన్నం తయారు చేయలేదు, కడుపునేమో వంట మానుతుంది. ఎట్లా అని వాళ్ళకి కలిస్తే వాళ్ళు అప్పుడే పొయ్యి అంటి పెడుతున్నారు. పొయ్యి అంటి పెట్టడమే ఇప్పుడైతే కనీసం 2 గంటలైనా పడుతుంది. ఆ 2 గంటల టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ప్రార్థన పోదామని ప్రార్థన చేయడానికి పోయాడు. వెంబట పరవశుడైపోయాడు, ఆత్మ వర్షంలోకి వెళ్ళిపోయి ఆకాశం నుంచి ఒక వస్త్రపు చెంగు 4 వైపుల దుప్పటి ఇట్లా పట్టుకుంటే మధ్యలో మరి ఏదైనా వస్తువులు వేస్తే ఎట్లా కిందికి జోలిలాగా ఉంటుందో అట్లా మనం ఉయ్యాల పిల్లల్ని బండ వేస్తే ఎట్లుంటుంది అట్లా 4 వైపులా 4 చెంగులు పట్టుకున్నట్టుగా ఉండి దాంట్లో భూమి మీద ఉన్న సకల జాతుల జీవులు, చతుష్పాద జంతువులు, పాకు పురుగులు, ఇంకా ఆకాశ పక్షులు, ఇవి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు. నోవహు ఓడలోకి ఎన్ని రకాలు పోయినాయో అన్ని రకాలు లుకలుకలాడుతున్నాయి. చంపుకొని తినమని ఒక శబ్దం వినపడింది పేతురుకు. వెంబటే పేతురు పాత నిబంధనలోకి వెళ్ళిపోయాడు. ప్రభా, నేను ఎప్పుడన్నా ఇలాంటి అపవిత్రమైన చిన్నరా, నేను ఎప్పుడన్నా ఆకలి అవుతుంది నిజమే, కానీ నేను అంత నిగ్రహశక్తి లేకుండా లేను. దయచేసి అంటే నాకు చూపెట్టకు, నేను ఓపిక పడతా. నాకు తిండి ఆలోచన వచ్చింది నిజమే, కానీ చదువుతారా 10వ అధ్యాయం 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలిగాను భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా, అంటే సిద్ధము చేయుచుండగా ఇంటికి అతడు తయారు కాలేదు. పరవశుడై ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు. సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడు అంటే అర్థమైంది. సిద్ధం చేస్తుంటే టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటానికి పోయింది. అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచాను. ఆకాశం నుంచి ఒక ఆకాశం తెరవబడింది. ఎప్పుడైనా మనకు దర్శనం వచ్చిందంటే ఆకాశం తెరవబడితే అక్కడి నుంచి దర్శనం కనబడుతుంది మనకు. ఆకాశం మూసినంతసేపు దేవుడు కనబడు మనకు. ఆకాశం తెరవబడి కొత్త నిబంధనలు ఎక్కడ దర్శనం వచ్చినా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరాకారంగా ఆయన మీదకి దిగవచ్చును. ఆకాశం తెరవబడి ఇప్పుడు చూసినాక మనం పేతురు వచ్చిన దర్శనం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఆకాశం తెరవబడి ఉంటుంది. ఆకాశం మూయబడింది, మనకు ఏం కనబడదు. ఆకాశం తెరవబడింది, ఎమ్మటే కనబడుతుంది. అతడు మిక్కిలి ఆకలికొని, మిక్కిలి అంటే తట్టుకోలేనంత ఆకలింది అనమాట. భోజనం చేయగోరేను. ఇప్పట్లాగా హోటళ్ళు, ఇప్పట్లాగా సదుపాయాలు ఉంటే బజారు పోయి తినొచ్చేటోడు కావచ్చు. అప్పుడు వండితేనే తినాలి. మనం కూడా ఇక్కడ అడవిలో ఉన్న చుట్టాలు ఇంటి పోయినాం అనుకో, ఏం లేదనుకో, ఎట్లుంటుంది మన కథ. అయితే మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం, కానీ ఈయన అలాంటి ప్రయత్నం చేయలే. ప్రార్థన చేసుకుంటూనే పోయింది. ప్రార్థన చేసుకుంటాను పోతే బాగా జాగ్రత్తగా ఉండండి. మనకు దేని మీద బాగా మనసు ఉంటుందో దాన్ని కొట్టేసుకుంటేనే దర్శనాలు వస్తాయి. చెప్పండి. చంపేయాలి, కొట్టేసుడు కూడా కాదు. దాన్ని ఏం చేయాలి? నాకు బాగా డబ్బు మీద మనసు, డబ్బును చంపేసిన దర్శనాలు. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా యెషయా భక్తుడు దర్శనం చూశాడు. రాజు అయిన ఉజ్జియా యెషయాకి ఏమవుతాడంటే ప్రాణ స్నేహితుడు. చెప్పండి, ఏమవుతాడు? ప్రాణ స్నేహితుడు చచ్చిపోయింది. మీకు కూడా దర్శనాలు రావాలంటే మీకు దేని మీద బాగా మనసు ఉంటే దాన్ని కొట్టేసుకోవాలి. వింటున్నారా? మీకు దర్శనం రావాలంటే. ఇలాంటి పాప నాకు ఒక సాక్ష్యం చెప్పింది.
అయ్యగారు నాకు దర్శన వరం ఉన్నది, నేను మొన్న బ్యాంక్ ఎగ్జామ్కి పోయినా, క్వాలిఫై అయినా, నాకు ఉద్యోగం వచ్చింది అన్నది. ఎట్లా వచ్చిందని, నాకు దర్శనం ఉందని చెప్పిన కదా నీకు. అంతా ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైపే కదా. మొదటి దానికి ఏ పెట్టాలన్నా, బి పెట్టాలన్నా, సి పెట్టాలన్నా, డి పెట్టాలన్నా అడిగిందట. దేవుడు చూపించాను, టక్ 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 ఒక అర్ధ గంటల పేపర్ అయిపోయిందట, 2.5 గంటల పేపర్. హాఫ్ అన్ అవర్లోనే 8 లీటర్కి ఏమవుతా, అమ్మ ఇదేంటి ఇప్పుడు పోతే నాకు ఉద్యోగం పోతుంది, కూర్చో అయిపోయింది సార్, పేపర్ రాసినాను, పేపర్ రాసేసాను. అమ్మ అట్లా చేయొద్దు, పేపర్ రాసినావు కాదని అంటలే, కానీ ఇప్పుడు నేను పంపకూడదు, నేను కూర్చోను. ఇక పాపం లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు కూర్చోబెట్టి పంపించింది. నాకు బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. నేను అనుకున్నా, నాకు చదువుకున్న రోజుల్లో దేవుడు ఎందుకు దొరకలేదు, ఇంత పొరపాటు అయిపోయింది. అసలు నాకు దొరుకుతానా, అసలు మళ్ళీ మామూలుగా ఉండకపో. అసలు ఏదంటే దేవుణ్ణి ఆనుకొని జీవిస్తే అయిపోయి, ఏదంటే అది ఇస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆనుకోమని జీవించమంటే ఇవాళ రేపు ఏం చెప్పాలేమో, మీరు అర్థం చేసుకుంటే మంచిది. దర్శనం, అంత పెద్ద దైవాన్ని సేవకునికే దర్శనం అర్థం కాలేదు. ఇంతలో వాటిని చంపుకొని తినమని ఒక శబ్దం వినబడింది. ప్రభువా, నేను అపవిత్రమైన వాటిని ఎప్పుడన్నా తిన్నానా ఎందుకు? అసలు దేవుడే ఉన్నాడు తెలుసా, నేను పవిత్రపరిచిన వాటిని పట్టుకొని నువ్వు అపవిత్రం అంటావా అంటాడు తెలుసా. చెప్పండి, నేను పవిత్రపరిచిన వాటిని పట్టుకొని నువ్వు అపవిత్రం అంటావా అని దేవుడు. అదేమో అర్థం కాలే. ఈ దర్శనం ఏంటిదో, అపవిత్రత ఏందో, పవిత్రత ఏంటో, అవన్నీ తినకూడని మొత్తం పొంగలు కనబడుతున్నాయి, బాతులు కనబడుతున్నాయి, అన్నీ తినేటి కానీ కావు. అసలు బైబిల్లో స్పష్టంగా రాస్తున్నది. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా, కొర్నేలు కుటుంబానికి వాక్యం చెప్తూ, నిజంగా దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు తెలుసా. ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అప్పుడు ఆయనకు అర్థమైంది. ఇంకా మళ్ళీ మామూలు అర్థం కాలే, ఆ మాటని ఇక చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ. మేడగదిలో వారు 3.5 సంవత్సరాలు ఏసాయం పెట్టి వాక్యం విని, తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి 10 రోజులు మేడగదిలో కనిపెట్టుకుంటే 10వ రోజున ఆత్మ ఎట్లా వచ్చిందో, కొన్నేళ్ళ కుటుంబానికి ఈయన వాక్యం చెప్తూనే ఆత్మ వచ్చేసింది. అందరు భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన మామూలుగా సంతోషపడలే. అయినా వాళ్ళు అలా అంటానికి కారణం కూడా ఉన్నది. ఏందో తెలుసా, అయ్యా నువ్వు వచ్చింది చాలా మంచిది, దేవుడు నీకు ఏమేమి ఆజ్ఞాపించిండో అవన్నీ మేము వినటానికి దేవుని ఎదుట మేమందరం కూడుకొని ఉన్నాం అని స్వాగతం పలికిండు పేతురుకు కొర్నేలు. ఆయనకు అలాంటి ఛాన్స్ ఎప్పుడు రాలే. నీకు దేవుడు ఏం ఆజ్ఞాపించిన అన్నీ మేము వినటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం దేవుని ఎదుట అని. అసలు ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ఎవరన్నా ఇంకా అద్భుతాలు చేస్తే నీకేం పని లేదా, ఇక్కడ ఏంటి అద్భుతాలు చేసడం, ఇంకోసారి ఇటువంటి కథలు చేస్తే మాత్రం బాగుండదు, పోండి అని గద్దించాలో పెట్టాడు. వీళ్ళేమో అయ్యా నీకు దేవుడు ఏమేమి చెప్పిండు అన్నీ మేము వింటామన్నాడు. మీకు ఎవరికైనా దేవుని ఆత్మ రావాలన్నా, దర్శనాలు రావాలన్నా, దేవుడు మీకు చుట్టూ ప్రాకారంగా రక్షణీయ ప్రాకారములని, మీ చుట్టుపక్కల ఇళ్లలో నాశనం అనే మాట, పాడైన మాట, బలత్కారణ మాట మీకు వినబడకుండా ఉండాలంటే దర్శనం నమ్మాలి. నమ్మాలం వద్దా? అభిషేకం నమ్మాలం వద్దా? ముందు శరీరాన్ని పక్కన పెట్టాలి, భోజనం పక్కన పెట్టి ఆత్మలో పరవశుడైపోయిండు. ఆత్మ వశంలోకి వెళ్ళిపోవాలి. పరవశుడు అంటే అర్థమైంది, వశంలోకి వెళ్ళిపోవాలి. కొంతమంది సారబట్టికి పోకముందు నార్మల్గా ఉంటారు. వాళ్ళు ఎంత తాగుతారో అంత, ఎన్ని పెగ్గులో నాకు తెలియదు, కానీ తాగినాక వశంలోకి వెళ్ళిపోతారు. ఎవరి వశంలోకి? సారా వశంలోకి వెళ్ళిపోతారు. సారా వశంలోకి వెళ్ళిపోయినాక అంతకు ముందు ఉన్నట్టే ఉంటాడు ఆ మనిషి, ఉన్నాడు. అసలు మారిపోతుంది మొత్తం. అపరిచితుడు వస్తాడు లోపలికి. లోపలికి ఎవరు వస్తారు? అపరిచితుడు వచ్చేస్తాడు. అపరిచితుడు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడతాడు తెలుసా మీకు. తాగిన వాళ్ళు అసలు మామూలుగా ఉండదు వాళ్ళది. వాళ్ళ ధైర్యం కాదు అసలు, వాళ్ళ మాటలు
మాట. అలాగే దేవుని ఆత్మ మనలోకి వస్తే కూడా అంతే. అపరిచితుడు వచ్చేస్తాడు, మనకు పరిచయం లేని దేవుడు వచ్చేస్తాడు లోపలికి. ఇప్పుడు కొన్నేళ్ళ కుటుంబానికి వేసిపోయి పరిచయమా? మన పరిచయమా? ఏం లేదు. ఒక్క కొన్నేళ్ళకి దేవదూత కనబడింది అంతే. అందరికీ కనబడిందా? కనబడలే. ఆయన మాట విన్న వాళ్ళందరి మీదకి. కొన్నేళ్ళు ఎంతమందిని పిలుస్తున్నా అంతమందికి, మళ్ళీ ఎంతమంది పేతురు మాట విన్నారో వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? ఇర్మీయా గ్రంథం 31:6 ఇలా చెప్తుంది. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా వద్దకు పోవుదము రండని చెప్పు దినములు నిర్ణయమాయను. ఎఫ్రాయి పర్వతం మీద కావలి వారు కేక వేసి సీయోనునకు, చెప్పండి, సీయోనునకు సియోనునకు మన దేవుడైన మన యెహోవా వద్దకు పోవుదము రండని చెప్పు దినములు. దేవుని చెప్పుది. సియోన్ అంటే అర్థం ఏంటంటే దేవుని చేత మనం కట్టబడితేనే సియోన్. యెరూషలేం అంటే దేవుని చేత కట్టబడితేనే యెరూషలేం. యెరూషలేం అంటే సంఘం అనండి. యెరూషలేం అంటే సంఘం. సియోన్ అంటే మనమే అనండి. మనం సియోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేని కొరకు? నివాస స్థలంగా, కోరిన స్థానంగా. అక్కడనే నేను నివాసం చేస్తాను. ఎవరైతే దేవుని చేత భక్తి మార్గంలో కట్టబడతారో వాళ్ళలోనే దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు మనుషులు కట్టించిన హస్తకృతాలయాలలో నివాసం చేయడు. చదువుతారా? యెషయా గ్రంథం 57:15 వచనం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, ఆ, పరిశుద్ధుడైన నిత్య నివాసియు నేను వాడు. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వెలగింపగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాట? వినయము గల వారి దగ్గర. వినయం అంటే అర్థమైంది? అవునంటే అవును, కాదంటే దాన్ని వినయం అంటారు. దీన మనసు అంటే అర్థమైంది? ఎవరు అన్యాయం చేసినా, మోసం చేసినా, దగా చేసినా ఏమనకుండా మౌనంగా ఉండటమే దీన మనసు. చెప్పండి. వినయం అంటే ఏంది? అవునంటే కాదంటే కాదు. ఈ బైబిల్ నాది అని ఎవరన్నా అనుకో, ఏదైతే తీసుకో. అది వినయం. దీన మనసు అంటే ఎంత అన్యాయం చేసినా కూడా మళ్ళీ ఎదురు మాట్లాడు. అతని దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం జరగలేదు. యేసుప్రభు యొక్క దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం జరగలేదు. ఈ లోకంలో మనకు న్యాయం జరగదు. చెప్పండి, ఈ లోకంలో మనకు సొంత అన్నదమ్ములే, అక్కజల్లుల్ని కూడా అన్యాయం చేస్తారు. తల్లిదండ్రులు కూడా అన్యాయం చేస్తారు. ఇంకెవ్వరైనా సరే అక్కడక్కడ చేయట్లేదా? చేస్తున్నారు. మరి దేవుడు చేస్తాడు అన్యాయం? ఆయన భూలోక న్యాయాధిపతి. చెప్పండి, భూలోకానికి న్యాయాధిపతి. కనుక మీరు ఎవ్వరు చెప్పొద్దు, ఏ సమస్య వచ్చినా దేవుని చెప్తే మాత్రం మీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక అసలు చేయకండి. ఎఫ్రాయిం పర్వతం మీద కావలి వారు కేక వేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా వద్దకు పోవుదము రండని చెప్పు దినములు. ఎందుకు సియోనును ఎందుకు పోదామంటే, సియోను అంటే దేవుని చేత అన్ని విషయాలు నేర్చుకున్నవారు సియోను అనండి. దేవుని చేత అన్ని విషయాలు నేర్చుకున్న వారిని, లేకపోతే దేవుని చేత కట్టబడిన వారిని సియోను అనవచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేవుని చేత మనం కట్టబడితే మనమే సియోను. అంటే దేవుని విషయాలన్నీ మనకు తెలుస్తాయని అర్థం. ఇప్పుడు భర్త విషయాలని భార్య తెలిస్తే తెలవా? అప్పుడప్పుడు కోపం, వాడు గొడవ పెట్టుకొని నీ సంగతి అంతా చెప్తా ఉంటారు తెలుసా. నీ సంగతి ఎవరు తెలియదు అనుకున్నావు అంటారు తెలుసా. నాకు తెలిసిన ఒక ఆమె భర్తని సంగతి మీ అన్నయ్య వచ్చినాక చెప్తాను అంటుంది. వాళ్ళ అన్నయ్య అంటే నీకు బాగా భయం. అట్లా
అట్లా అంటే దేవుని విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయి తెలుసా? ఎవరైతే సియోనులాగా దేవునితో సంబంధం కలిగి ఉంటారో, దేవుడు వచ్చి వాళ్ళ దగ్గర నివాసం చేస్తారో దేవుని విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు అబ్రహాం వచ్చి దేవుని దగ్గర భోజనం చేశాడు. ఆ దేవుడు ఏమన్నా తెలుసా? మనం అబ్రహాముకి సంగతి ఎందుకు దాయాలి తెలుసా? సొదొమ గొమొర్రా నాశనం చేయాలి. పాపం అబ్రహాముకి సంగతి ఎందుకు దాయాలో దాయొద్దు. ఆయన చెప్పకుండా మనం ఎందుకు చేయాలని చెప్పిందో లేదా? చెప్పిందో లేదా? అలాగే మనకు కూడా దేవుడు అన్నీ చెప్తాడు తెలుసా? ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా. చూడండి, యేసు ప్రభు ఎలాగ పుడతాడో ప్రవక్తలు చెప్పిండా లేదా? యేసుని ఎలా సిలువ వేస్తారో చెప్పిండా లేదా? యేసుని ఎవరు అమ్ముకుంటారో చెప్పిండా లేదా? అన్నీ చెప్తాడు దేవుడు. యేసు ప్రభు ఎక్కడ పశువుల తొట్టిలో ఉన్న చెప్పిండా లేదా? యేసు ప్రభు మరి చంపడానికి వస్తున్నారు, ఆ పసిబాలను తీసుకొని వేరే చోట వెళ్ళిపోమని చెప్పిండా లేదా? అట్లా అన్నీ చెప్తాడు. మన విషయంలో కూడా చెప్తాడు. ఇప్పుడు కొర్నేలుకి పేతురుకి చెప్పిండా లేదా? కొర్నేలు ఇంట్లో కూడికి పోమని మనుషులు పంపించిండా లేదా? ఆయన ఏర్పాటు ప్రకారం నడిపిస్తాడు భక్తులు. అప్పుడంతా ఘనత ప్రఖ్యాతి గుమ్మములని. కనుక ఇలాగ నన్ను నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. సియోన్ అంటే దేవుని చేత కట్టబడితేనే మనం సియోన్. వింటున్నారా? చెప్పండి, ఎవరితోటి కట్టబడితే సియోన్? మనం దేవుని చేత కట్టబడ్డ వాళ్ళే సియోను. పాసల చేత కట్టబడ్డ వాళ్ళు సియోను కాదు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఒకరు దేవుని మాటే పాస్టర్లు చెప్తే కూడా వాళ్ళు కూడా సియోనే. చెప్పండి, దేవుని మాట ప్రకారం చెప్తే వాళ్ళు కూడా సియోనే. 102వ కీర్తనలో 16వ వచనం రాసి ఉంటుంది, ఏలనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యను. 102:16. ఎలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. సియోను అంటే మనమే. ఎవరైతే ఆయనకు దీనత్వం ప్రదర్శిస్తారో, వినయం ప్రదర్శిస్తారో వాళ్ళే సియోను. 132 కీర్తన 13-14 వచనంలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నాకు విశ్రమ స్థానము. చదువుండి, ఇది నాకు విశ్రమ స్థానంగా నుండును, ఇక్కడే నేను నివసించేదను. చూసాను, ఎక్కడే నేను నివాసం చేస్తా అంటాడు. ఎక్కడ మనం ఇంతకుముందు చదువుకున్నాం, దీనత్వము వినయం. చెప్పండి, ఎక్కడ? ఇక్కడ దేవుని దగ్గర సీనియర్ జూనియర్ తేడా లేదు అనండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేదు. ఈ కులం ఆ కులం అనే తేడా లేదు. ఈ దేశం ఆ దేశం అనే తేడా లేదు. అందంగా ఉన్నారు, అందహీనంగా ఉన్నారు, అదేం లేదు. ఎవరి దగ్గర దీనత్వం ఉంటుందో, ఎవరి దగ్గర వినయం ఉంటుందో వారి దగ్గర దేవుడు ఉంటాడు. ఇంకో మాటనండి, ఎవరి దగ్గర గర్వం ఉంటుందో, ఎవరి దగ్గర హెచ్చింపు ఉంటుందో, ఎవరి దగ్గర అసూయలు ఉంటాయో, ఎవరి దగ్గర కలహాలు ఉంటాయో, ఎవరి దగ్గర భేదాలు ఉంటాయో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇంకెన్నో లేవు శరీర కార్యాలు, అట్లా దేవుడు ఉన్నాడు. కనుక మీరు దయచేసి జాగ్రత్తగా వినండి. వినేటప్పుడు మీ దగ్గరికి దేవుడు రావన్నా వద్దా? ప్రఖ్యాతి గుమ్మములను అనిపించుకోవాలన్నా వద్దా? ప్రఖ్యాతి గుమ్మములను అనిపించుకోవాలన్నా వద్దా? అనిపించుకోవాలంటే వాక్యం మంచిగా వినాలంతే. మంచిగా వింటే మీ దగ్గర వినయం దీనత్వం ఉంటే మీ లోపలికి వచ్చేస్తాడు. ఆయన వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తీసేస్తాడు, గోడవలు ఉన్న వాళ్ళకు గోడవలు తీసేస్తాడు. ఇంకా ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఎవరైతే వాక్యానికి లోబడతారో వాళ్ళని ఉన్నతమైన అనుభవంతో నింపేస్తాడు. ఎవరికైతే శరీరంలో వాపులు వస్తాయో వాపులన్నీ వాక్యం ఏంటంటే నార్మల్ అయిపోతాయి తెలుసా.
వాక్యం వింటేనే వాపంతా దిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వింటున్నారా? ఇంకా అంత మాత్రమే కాదు, ఎవరైతే కష్టపడి ఎంత సంపాదించినా మిగలకుండా నష్టపోతున్నారో అదంతా కూడా మళ్ళా వారు అనుభవించినట్టుగా చేస్తాడు. ఇంకా అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం చెప్పినట్టు షుగర్ ఉంటే నార్మల్ అయిపోతుంది. ఏంది షుగర్ కూడా నార్మల్ అయిపోతుంది? అబద్ధం కాదు, వాక్యమే. నీకు షుగర్ రోగం తీసుకొచ్చింది దేవుడే. వాక్యానికి లోబడినందువల్ల తీసుకొచ్చాడు. లోబడు, వెళ్ళిపోతుంది. వింటున్నారా? ఎవరికైనా పైసలు డబ్బులు అవసరం ఉంటే తప్పకుండా ఆ సాయం కూడా చేస్తాడు దేవుడు. ఏంది పైసలు కూడా చేస్తాడా? చేస్తాడు. వింటున్నారా? ఎవరికైనా నిద్ర పట్టకపోతే సరిగా వాళ్ళకన్నా చెడ్డ తలంపులు వస్తుంటే దేవుడే కావాలంటే చెడ్డ తలంపులు రాకుండా చేస్తాడు. వింటున్నారా? దేవుడి కుడికల నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడతాడు. ఇప్పుడు ఇట్లా వచ్చింది ఒకరు, దేవుడి కుడికల నాతోటి మాట్లాడాలి, ఇంకా ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. కనుక అందుకొరకే మన దేవుడైన యెహోవా వద్దకు పోదాము రండని చెప్పు దినములు. ఎక్కడికి? సియోను. దేవుడు ఎక్కడ ఉంటాడంటే సియోన్లో ఉంటాడు. సియోన్ అంటే ఎవరు దీనత్వంతో ఉన్నారో, ఎవరు వినయంతో ఉన్నారో వారి దగ్గరికి వచ్చి అక్కడినట్టే దేవుడు మాట్లాడుతున్నట్ట వాళ్ళలో ఉండి మనం పోదామా అని వస్తారు. చదవండి యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ మాట వస్తున్నది. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ మాట వస్తున్నది. దేవుని దగ్గర విచారించడం పోదాం రండి. హల్లెలూయా. 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలో నడుచుకుందామని చెప్పుకుందాం. చూసిన జనులు గుంపులుగా వస్తారట. ఎక్కడి నుంచి? ఎవరైతే యెరూషలేము లాగా ఏ సంఘం అయితే కట్టబడుతుందో, సియోను లాగా ఏ వ్యక్తులైతే కట్టబడతారో వాళ్ళ నుంచి దేవుని వాక్యం వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? మా పరిచర్య మొత్తం వాక్య ప్రత్యక్షతే. మా కళ్ళ ముందు ఇట్లా నీ పేరు చెప్తే వాక్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నీ హృదయ రహస్యాలన్నీ బయటపడతాయి. నువ్వు దశమాగి ఇవ్వట, నువ్వు మేనతోటి పొట్లాడుతావట అన్నీ చెప్పేస్తావు. నువ్వు మీ ఆడబిడ్డను ఓరవట అన్నీ చెప్పేసరికి వాళ్ళకి భయం అవుతుందా కదా? నా దగ్గరికి ఒక 3-4 వేరే సంఘ విశ్వాసులు చెట్లు వచ్చాననుకో, ఒక సంఘం వచ్చి మీరు దేవుడు మాట్లాడతాడు కదా, మా గురించి ప్రార్థన చేయి అని వచ్చాను 4. నేను చెప్పిన దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకుని, మీరు 4 మీ పాస్టర్ని చంపుదాం అనుకుంటున్నట్టు అన్నా. వాళ్ళు ఎవరున్నారు తెలుసా? నువ్వు ఇలా రాకపోతే చంపేటోళ్ళం అన్నారు. తెలుసా? నువ్వు ఇలా రాకపోతే చంపేటోళ్ళం అన్నారు. ఉదాహరణకి ఒక 4 కలిసి ఇలా బ్యాంకు దోసుకోవాలనుకున్నాను అనుకోండి. మా గురించి ఏం చెప్తుండో చెప్పు అని అనుకో. మీరు బ్యాంకు దోసుకోవాలనుకుంటున్నట్టు అనగానే ఇక దోసుకుంటారా? తెల్లారి చేస్తారా పని? అసలు సేవకుడు అంటే ఏంది తెలుసా? పాపం చేయకుండా ఆపు చేసేవాడే సేవకుడు. లేకపోతే అంతా ఇక వేరే వాళ్ళదంతా ఉత్తదే బుడబుడకల ఆట, అంతా జిమ్మిక్ అంతా అదే ఏదో ఉంటుంది చూసినవా? ఏంటి గారడీ చేసి పైసలు అడుగుతాడు. మొత్తం కుందేలు చేస్తాడు, లోపల పావురం పెడతాడు, భూమ్ అని కుందేలు వస్తుంది. చూసాను ఎప్పుడన్నా? ఇట్లా నీళ్ళు యాపాకు ఇట్లా దల్లంగా అన్ని తేళ్ళు కనబడతాయి. చూసాను ఎప్పుడన్నా? చూసినా అంటే పావును కూడా చేస్తారు మంత్రంతో. ఇప్పుడు చేయలేదా మోషే భక్తుల దగ్గర? వాళ్ళు ఐగుప్తు మాంత్రికులు పావును చేయలేదా? నువ్వు అట్లా చేస్తారా? అయ్యో మరి పావును చేస్తే మరి ఏది ఎర్ర సముద్రం కాడికి వస్తే అయిపోయింది కదా మొత్తం. పావును చేసిన కథ అంతా ఎర్ర సముద్రం మునిగిపోయిందిగా రాజుతో సహా. మరి రాజుగారు చెప్పలేదు, రాజుగారు నువ్వు పోకు అక్కడ చచ్చిపోతావు అని చెప్పాలన్నా కదా? చెప్పినా మరి? చెప్పలే మరి? చెప్పలే.
జాగ్రత్తగా వినండి మంచిగా, అసలు మీరు బయటపడతారు. 132 కీర్తన 8వ వచనం. ఎఫ్రాయిం పర్వతాల మీద కావలి వారు కేక వేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదము రండిని చెప్పు దినములు నిర్ణయమయ్యాను. కావలివారే, కావలివారంటే కాపర్లంటే పాస్టర్లే. 132:8 యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశం. విశ్రాంతి స్థలం మనమే. ఇంతమంది 132 కీర్తనలో మనం చదువుకున్నాం. ఇది నేను కోరిన స్థానము, నాకు విశ్రమ స్థానము, ఇక్కడనే నేను విశ్రమ స్థానము అంటే అర్థమైంది తెలుసా? నీవు విశ్రమ స్థానం అంటే నీ ద్వారా అనేకులకు బలం వస్తుంది. నువ్వు ప్రవచనం చెప్తే బలం, నువ్వు దర్శనం చెప్తే బలం, నువ్వు నిజమైన వాక్యం, దేవుడిచ్చిన వాక్యం చెప్తే వాళ్ళకి బలం. అంటున్నారా? విశ్రమ స్థానం అంటే దేవుడు ఉన్నకాడ బలం ఉంటుందా ఉండదా? నీ వలన బలమునంద మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో. పరిశుద్ధాత్మ పొందటం అంటే బలం పొందుకోవటమే. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ లేని సేవకులు భక్తులందరూ బలహీనులే. వాళ్ళు ఎవరైనా సరే. బండ బూతులు తిట్టే పాస్టర్లు ఉన్నారమ్మా, విన్నారా? ఏం లేదా? బండ బూతులు తిట్టే పాస్టర్లు ఉన్నారు తెలుసా? అది బలమా? దేవుని బలమా? బలహీనులు వాళ్ళు. చెప్పండి, అలా మాట్లాడేవారు ఎవరు? బలహీనులు. విశ్వాసులు బలహీనులు అంటే మనకోవచ్చు. వాళ్ళు కూడా ఎవరైనా బలహీనులు. ఆత్మ లేకపోతే ఎవరైనా బలహీనులే. ఇప్పుడు యేసు ప్రభువే చూడరాదు, గెత్సేమనే తోటలో తండ్రి గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. బలహీనతనా కాదు అది? శరీరం బలహీనం, ఆత్మ ఎప్పుడు సిద్ధమే. శరీరంతో ఉన్నంతసేపు మనం బలహీనమే. మరి శరీరంతో ఉన్నప్పుడు మనం బలహీనమైతే ఆత్మ నడిపింపు మనకు ఉండాలన్నా వద్దా? ఆత్మ నడిపింపే బలం. చెప్పండి, ఆత్మ నడిపింపే. ఆ సినిమా తీసిండ్రు ఆత్మ బలం అని, వాళ్ళకున్న జ్ఞానం కూడా మనకు లేదు. పాత సినిమా తెలుసు ఆత్మబలం అని. ఆత్మలోనే బలం. జాగ్రత్తగా వినండి, ఆత్మలోనే బలం అసలు. ఇంతకుముందు మనం హగ్గయి గ్రంథం 2:5 చదువుకోలేదు మనం. ఏమని చదువుకున్నాం? చదవండి, హగ్గయి 2:5 చదువుకోండి. నీ బల సూచకమైన మందసంతో కూడా లెమ్ము, నీ బల సూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. మనమే ఆ విశ్రాంతి స్థలం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక. అంటే ఆత్మ ఉన్నదంటే భయపడొద్దంటే బలం ఉన్నట్ట లేనట్ట? బలం ఉంటే కదా మనం భయపడకుండా ఉండేది. ఆత్మతో నడిస్తే ఎంత బలవంతులు తెలుసా? మనం ఎంత శక్తిమంతులు తెలుసు ఆత్మ ఉంటే. యెహోవా లెమ్ముని బల సూచకమైన మందసం. మందసం అంటే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మందసం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. మందస పెట్టి మన దగ్గర ఉన్నట్టే మనం కనుక పరిశుద్ధాత్మ పొందుకుంటే, అంటే దేవుని వాక్యం మనలో ఉన్నట్టే. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు. మనమే దేవుని విశ్రాంతి స్థలం. ఎవరైతే వినయం, ఎవరైతే దీనత్వం ఉంటుందో వారిలోకి వచ్చేస్తాడు. ప్రకటన గ్రంథం 3:10 మీరు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటిరి గనుక భూనివాసం శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ పొందుకొని, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అంగీకరించి, ఎప్పుడైతే మనం పేతురులాగా దర్శనం వచ్చినప్పటికీ ఆయనకు పరిశుద్ధాత్మ నడిపింపు అర్థం కాలే. కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు వచ్చి మరి అప్పుడు కూడా భేదం చేసినప్పుడు, నువ్వు భేదం ఏమీ చేయక వారితో కూడా వెళ్ళమన్నప్పుడు మనం కనుక పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డట్టయితే ఇక ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటే కనుక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను
ఇప్పుడు చూడండి, లోకమంతటికి శోధన కాలం వచ్చింది, మనందరం బయటపడ్డాం. మొన్న కరోనా రాలేదా అంటే బయటపడరా చచ్చిపోయినరా? కరోనా నుంచి బయటపడ్డామా చచ్చిపోయినామా? మరి వెనక ముందు ఆడుతారంటే లేయలియా. కనుక నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసును శోధించడానికి లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడదాను. దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. ఎప్పుడంటే బల సూచకమైన మందస్సంతో కూడా ప్రభు మన హృదయంలోకి వస్తే మనం వాక్యం వినటానికి యెరూషలేముకు పోయినట్లయితే సీయోను నుంచి మన దేవుడైన యెహోవా వద్దకు సీయోనునకును మన దేవుడైన యెహోవా వద్దకు పోదుము రండని చెప్పు దినములు నిర్ణయమాయను. దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళాలి మనం. అప్పుడు అక్కడి నుంచి మనకు దేవుని వాక్యం వస్తుంది, దేవుని అభిషేకం వస్తుంది. మనకు అన్ని అంగీకరించినప్పుడు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలం దేవుడు మనను కూడా, ఇప్పుడు ఇంకేదో కాలం శోధన రాబోతుంది. ఇప్పుడు మీరు కాపాడబడాలన్నా వద్దా? ఎవరు మాట్లాడారంటే కాపాడబడాలంటే దేవాన్ని బల సూచకమైన మందస్సంతో కూడా రమ్మని విశ్రాంతి స్థలములో ప్రవేశించమని మీరు ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా పరిశుద్ధాత్మ నమ్మే సంఘంలో రక్షించబడలేదు. ఇంకా నేను రక్షించబడ్డ సంఘంలో అయితే దర్శనాలు నమ్మరు, కళలు నమ్మరు, స్వరం నమ్మరు, అద్భుతాలు నమ్మరు, సూచక్రియలు నమ్మరు, దయ్యాలు నిలగొట్టడం ఉండదు, రోగులను బాగు చేయటం ఉండదు, దర్శనాలు చూడటం ఉండదు, ప్రవచనాలు ఉండవు, భాషలు ఉండవు, ఆ భాషల అర్థం ఉండదు, ఏది ఉండదు. ఇంకో సంఘాన్ని పేరు అక్కడ దేనికన్నా కొద్దిగా నయం. అదే ప్రార్థన బాగానే చేస్తారు, దర్శనాలు నమ్ముతారు, కళలు నమ్ముతారు, ఆత్మ పొందుకోరు, భాషలు పొందుకోరు. ఇంకో సంఘాన్ని పేరు అక్కడ భాషలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కళ ఉన్నది, అభిషేకం ఉంది, భాషల అర్థం కూడా చెప్తారు, దయాలలో కొడతారు, రోగులను బాగా చేస్తారు. కానీ అందరూ కలిసిమెలిసి ఉండరు. ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండరు, ఒకళ్ళకొకళ్ళు అసలు పడనే పడదు. మళ్ళీ అదంతా వస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చింది. అట్లా అందరితోటి కలిసిమెలిసి ప్రేమ కలిగి ఉంటేనే అదే కరెక్ట్ అనమాట. అలా ఉంటే కనుక లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో బొంబాయిల నాట సేవకులు ఎక్కువ మంది చనిపోయినట. కరోనా వచ్చినప్పుడు సేవకులు ఎక్కువ లేదా నా సిఎస్ఏ బాప్టిస్ట్ ఇండియా మిషన్ మీదుతుంది మాదే కరెక్ట్, మీదుతుంది మాదే కరెక్ట్, మీదుతుంది మాదే కరెక్ట్. ఇట్లా కరెక్ట్ కాదు. అట్లా కూడా అందరినీ ప్రేమించాలి మనం. ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు పెట్టిన అందరికీ సమానమైన జ్ఞానం ఉంటుందా? మరి చిన్నపిల్లలు వేరు, పెద్దలు వేరు. చిన్నపిల్లలకి మంచిగా వాళ్ళకి పెద్ద జ్ఞానం వచ్చినట్టు మనం ముందు పెట్టినాం కాబట్టి వాళ్ళని ఓర్చుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. అట్లా ప్రేమ ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని నువ్వు వేస్ట్ కానీ, నువ్వు యూజ్లెస్ పిల్లలు, నువ్వు స్టూపిడ్ గిప్పుడు అని వస్తాను, అట్లా చేయొద్దు. ఎవరిని అనొద్దు. మీరు తెలిసో తెలియక అన్నారేం కానీ ఇప్పటి నుంచి ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. మంచి పోరాటం అంటే కట్టె తీసుకొని అందరి తలకాయల వల్ల కొడి తిని అట్లా కాదు. మంచి పోరాటం అంటే ఏంది? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మంచి పోరాటం అంటే ఏంటిది? మంచి పోరాటం అంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలనంత శక్తి గలవి. తరువాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మేము శరీరధారలమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమే కావు గాని దేవుని దుర్గములను
పడదోయజాలనంత బలము కలదై ఉన్నది. బలము కలిగి ఉన్నవి. హల్లెలూయా. మేము చూసాను, చాలండి. చూసాను, నేను చెప్పలేదా, మన యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత శక్తి గలవన్నమాట. అంటే మన శరీరంతో ఎవరితో యుద్ధం చేయొద్దు. ఇంతకుముందు పాడు, నాశనము, బలత్కరణ మాటలు మాట్లాడొద్దు. మన శరీర సంబంధాన్ని మన శరీర సంబంధంగా యుద్ధం చేసే వాళ్ళం కాదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమే కావు, దేవుని దగ్గర దుర్గమును. ఇప్పుడు ఎరుక కూడా వీలిపోలేదా, అందరు గడ్డపారలు తీసుకొని, పొక్కులింగులు తీసుకొని, జేసీపీలు తీసుకొచ్చి కొలగొట్టిండ్రా, బాంబులు పెట్టి కొలగొట్టిండ్రా, భారాలు పెట్టి ఢామ్ ఢామ్ అనిపించిండ్రా. దేవుడు చెప్పిండు 7 రోజులు రోజుకొకసారి తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి, నన్ను స్తుతించుకుంటా అన్నాడు. అవునా? అట్లా దేవునితోటి కనెక్షన్ ఉండి రోజు దేవుడు ఏం పని చెప్తే ఆ పని చేస్తే ఏదైనా పని అవుతుంది. శత్రువు మన మీద గెలవలేడు అసలు, తెలుసా? శత్రువు మన మీద 8వ కీర్తన చదవండి, 2వ వచనం, 3వ వచనం. కీర్తన 8 వచనం, కీర్తన 8 వచనం 2, 3 చదవండి. కీర్తన 8 వచనం 2, 3 చదవండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై మీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క ఇవాళ కొత్తగా వచ్చాను వాళ్ళు బాలురు, ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు చంటి పిల్లలు. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క సుతల మూలమైన మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి అందరినీ మనందరం మీరు కొత్తగా వచ్చింది కదా, దేవుని శృతి చెప్పండి అని చెప్పాలి. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క సుతల మూలం ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేని కొరకు? శత్రువులను పగ తెచ్చుకొని మాన్పివేటకై. అందరం కలిసి దేవుని స్తుతిస్తుంటే మన మీద పగవాళ్ళు, వాళ్ళ తంత్రాలు, మంత్రాలు మన మీద వారు అసలే. మనం దేవుని స్తుతించటం లేదు, అందుకొరకే అవి మన మీద వారుతాయి. బాలురేకే చంటి పిల్లలకు సుతలమని ఒక దుర్గమును స్థాపించినాం అంటాడు. దేనికి? పగ తెచ్చుకున్న వారిని, శత్రువులను, మరి ఆలోచనలను మానిపివేయటానికి. కనుక అట్లా చేయకండి. ఇప్పటి నుంచైనా దేవుని వైపు తిరగండి. దేవుడు మన దీవించడం యొక్క మంచి పోరాటం పోరాడుతున్న పరుగు కడముట్టించుతున్న విశ్వాసము కాపాడుకుంటేనే. మంచి పోరాటం అంటే విశ్వాసంగానే అన్ని విషయాల్లో దేవుని స్తోత్రం అనుకుంటున్నాడు, అది మంచి పోరాటం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ 2:7. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. చూడండి, మనం దేవునిలో ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరిస్తాం. అంటే ముందు మా ఇంట్లో నేను ఒక్కనే నమ్ముకున్నా, కృతజ్ఞతలు, దేవా నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు అన్నా. ఇప్పుడు నా భార్య నమ్మిందనుకో, దేవా నా భార్య నమ్మినందుకు కృతజ్ఞతలు అన్నా. మా నాయన నమ్మిండు అనుకో, మా నాయన నమ్మినందుకు కృతజ్ఞతలు అన్నా. మా అమ్మ నమ్మిందనుకో, మా అమ్మ నందుకు కృతజ్ఞతలు అన్నా. ఇప్పుడు విస్తరించినట్ట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం రోజు రోజుకి విస్తరించాలా వద్దా? కొన్ని కుటుంబాల్లో ఒక్క ముసలమ్మ నమ్మితే ఒక్క ముసలమ్మే నమ్ముతుంది. ఆంధ్రాలో అయితే అంతే ఉంటుంది. కోడలు నమ్మదు, అల్లుడు నమ్మడు, కొడుకు నమ్మడు, బిడ్డ నమ్మదు, మనవడు నమ్మరు, మనవరమ్మ నమ్మరు, ముసలమ్మ ఒక్కతే ఉంటుంది. గమ్మతుంటుంది ఆంధ్రాలో అయితే. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించలేదు. వాళ్ళకి చెప్పే బోధ అట్లా లేదు అసలు సరిగా. ఒక్కళ్ళేనమ్మా, ఒక్కళ్ళే, ఇక మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండరు. అసలు మనకు దేవుడు తోడుంటే వాళ్ళకి అందరికీ అర్థమై నేను కూడా నమ్ముకుంటాను అలా. ఇప్పుడు ఆ బుజ్జికి బ్యాంకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళ చెల్లె చూసింది. నేను కూడా మా అక్కలాగానే నేను కూడా బాగా భక్తిగా ఉండాలి, నాకు దేవుడు అనిపిస్తుందని పేదా? అట్లా అనిపిస్తుందని పేదా? అట్లా అనిపిస్తుందని పేదా? అనిపిస్తే మరి అది మేము కూడా రావాలన్నా వద్దా? విస్తరించాలంటే రావాలన్నా వద్దా?
నేనైతే మా బంధువుల దగ్గరికి వెళ్ళి నమ్ముకో, లేకపోతే నరకానికి పోతావు, సస్తావు గీస్తావు అని చెప్పలే. ఇప్పుడు మా కుటుంబంలో మా ఇంటి పేరు ఉన్నది కదా, ఎంతమంది ఇప్పుడు దాదాపు మా బంధువులు మా చుట్టాలు 10-15 మంది పాస్టర్లు ఏం తెలుసా. నేనైతే నాకు అప్పగించిన పని కన్నా ఉంటా. ముందు నా రాజ్యాన్ని వెతుకొని నా నీతిని మీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను. కనుక అసలు చేయకండి. మీ బంధువులు మీ చుట్టాలు మారాలన్నా వద్దా? అసలు మారితే మామూలు సంతోషం ఉంటుందా? లేయా ప్రార్థన చేసుకుందాం. మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో విస్తరించాలి. అనగా మీ కుటుంబాల్లో మీకు దేవుడు ఏ చేసి ఉండదు ఇంకా విస్తరించాలి. రక్షణ ఇస్తే రక్షణ విస్తరించాలి, అభిషేకం ఇస్తే అభిషేకం విస్తరించాలి, స్వస్థత ఇస్తే స్వస్థతలు విస్తరించాలి, ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదాలు విస్తరించాలి. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడాలి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినముగా ఆయన యందు వేరుపారిన వారి ఇంటి వాళ్ళు కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించడం విస్తరించచ్చు. ఆయన యందు నడుచుకొనుడి. మనం దేవునిలో ఉండి నడుచుకుంటుంటే విస్తరిస్తూ ఉంటాం. దేవునికి వేరుగా ఉంటే విస్తరించాం. మంచి పోరాటం పోరాడితే విస్తరిస్తాం. మన పరుగు కడముట్టిస్తే విశ్వాసం కాపాడుకుంటాం. నువ్వు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక వాక్యాన్ని గైకొంటే భూనివాసను శోధించడానికి లోకమంతటి మీదకి రాబోయే శోధన కన్నా దేవుడు మనం కాపాడుతాడు. యెహోవా లెమ్మని బలసూచకమైన మందస్సుతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించము. మనమే ఆయనకు విశ్రాంతి స్థలం, విశ్రమ స్థానం. నేను ఇక్కడే నేను నివాసం చేస్తూ ఉంటాడు నీ లోపల. ఎఫ్రాయిం పర్వతాల మీద చెప్పు దినములు మీకి రావాలి. అతడు మిక్కిలి ఆకలిగాని భోజనం చేయగలను ఇంటి వారు సిద్ధం చేచుండగా అతడు పరవశుడై, మనం టైం వేస్ట్ చేయొద్దు. ఇంకా అన్నం ఉండలేదా, మేమైతే ఎప్పుడో తినేటోళ్ళం మా ఇంటి కూడా అన్నట్లు తొందర చేయొద్దు. ప్రార్థనలోకి వెళ్ళాలి. వింటున్నారా మీరు? ఇక్కడ చుట్టాలింటికి ఎవరింటికన్నా పోతే, మా ఇంటికన్నైతే మేము దొరకలు ఎప్పుడో తినేస్తాం అట్లా అనకూడదు. ప్రార్థన చేయాలి. ఇంకంత మాత్రంగా అతడు పరవశుడై ఆకాశం తెరవబట్టి 4 చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చట. దర్శనం చూస్తే ఇంకా ఆకలి ఉంటుందా? దర్శనం చూస్తే ఇంకా వేరే చింతలు ఉంటాయా? చాలామంది గంటల తరబడి ప్రార్థన గడుపుతారు. ఎందుకు అనుకున్నావు? ఆకాశం తెరవబడుతుంది, రానే రాదు. అట్లా చేయకండి. అలా చేస్తే శోధన కాలంలో మిమ్మల్ని తప్పియాడు దేవుడు. లోకమంతటి మీద శోధన రాబోతుందట. ఇప్పుడు మళ్ళీ ఏ శోధన రాబోతుందేమో. ఇక నీ దేశంలో బలాత్కారణ మాట కానీ వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అన్నమాటగా నాశనం అన్నమాట కానీ వినబడదు. నేను చెప్పుకుందు బాగా దీవించబడబోతున్నావు ఇప్పటి నుంచి కనుక మాట వింటే. ఈ కొడుకులో కొంతమంది మనుషుల చేత నిందింపబడుతున్నారు, అవమానించబడుతున్నారు, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ దేవుడు వారిని బలపరచబోతున్నాడు. కొంతమంది బ్రదర్స్ పనులు చాలా కష్టపడుతున్నారు కానీ ఏమీ మిగలట్లేదు, కరువు అనుభవిస్తున్నారు. ఈ రోజు నుంచి దేవుడు వారిని ఆశించబోతున్నాడు. ఒక అమ్మ దాదాపు 55 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉంది. దేవుడు ఆమెను స్వస్థపరుస్తున్నాడు. వాక్యానికి లోబడుతున్న వారికి ఉన్నతమైన అనుభవంతో నింపబోతున్నాడు. స్వరం ద్వారా దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు. ఒక అమ్మ శరీరం అంతా వాపు వచ్చి అనారోగ్య స్థితిలో ఉంది. దేవుడు ఆమెను స్వస్థపరచబోతున్నాడు. ఒక సహోదరి షుగర్తో బాధపడుతుంది. దేవుడు ఈ రోజు నుంచి ఆమెకు తోడుగా ఉండి షుగర్ ఏ హానికిడి చేయకుండా కాపాడుతున్నాడు. ఒకరు డబ్బు సమస్యలతో నెమ్మదిలేని స్థితిలో ఉన్నారు. తప్పకుండా దేవుడు వారి విషయంలో కార్యం చేయబోతున్నాడు. ఒక యవనస్తురాలు తన ఆలోచన చేత నిద్రపట్టిన స్థితిలో ఎదుర్కొంటుంది. దేవుడు ఆమె తలంపులకు కావలి ఉండబోతున్నాడు. ఆమె తలంపులను బట్టి నిద్ర పట్టలేదు. ఈ రోజు నుంచి మంచి నిద్ర పడుతుంది.
ఈ కోడికలో ఒకరు నాతో దేవుడు మాట్లాడాలి అని వచ్చారు. దేవుడు ఆమెకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మీలో నుంచి ఎవరైనా ప్రేరేపించబడ్డవారు అంటూ ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి త్వరగా చేయండి. ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರ ಈ ಸಾಯಂಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಈ ಮನೆಯನ್ನು ಸಂಧಿಸೋದಕ್ಕೆ ನೀನು ಕೊಟ್ಟಂತ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಇದುವರೆಗೂ ಸ್ವಾಮಿ ನಾವು ಎಷ್ಟು ವಾಕ್ಯಗಳು ಸ್ವಾಮಿ ಗ್ರಹಿಸ್ಕೊಂಡಿದ್ದೀವಿ ರಾಜ, ಅದು ನಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಕಾರ್ಯ ಮಾಡಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಅಪ್ಪ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿ ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಅಪ್ಪ ಹೆಚ್ಚಾಗಿ ಅನುಭವಿಸೋದಕ್ಕೆ ನೀವು ನಮ್ಮ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದು ನಮ್ಮನ್ನು ನಡೆಸಬೇಕಂತ ನಿನ್ನ ಪಾದ ಸನ್ನಿಧಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ರಾಜ. ಅಪ್ಪ ಹಾಗೆ ಸ್ವಾಮಿ ಅಯ್ಯನವರನ್ನು ನಿನ್ನ ಹಸ್ತದಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸ್ವಾಮಿ. ಇದುವರೆಗೂ ಸ್ವಾಮಿ ವಿಶೇಷವಾಗಿ ಸ್ವಾಮಿ ಅವರು ನಮ್ಮನ್ನು ಅಪ್ಪ ವಾಕ್ಯಗಳ ಮುಖಾಂತರ ಬಲಪಡಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಅವರನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವದಿಸು ಅಪ್ಪ. ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಸೇವೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅವರು ಇನ್ನೂ ಬಲ ಹೊಂದಿ ಸ್ವಾಮಿ ಹೆಚ್ಚಿನ ಎಲ್ಲ ಅಪ್ಪ ಅನ್ಯ ಜನರನ್ನು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಪಾದದಲ್ಲಿ ಅಪ್ಪ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರುವಂತೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡಬೇಕಂತ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ರಾಜ. ಅಪ್ಪ ಅಯ್ಯನವರು ಹೋಗೋದಕ್ಕೆ ಬರೋದಕ್ಕೆ ಅಪ್ಪ ನೀನು ಕೊಟ್ಟಂಥ ಕೃಪೆಗಾಗಿ ನಿನಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಈ ರಾತ್ರಿಯ ವೇಳೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಾವಿಲ್ಲಿ ಬಂದು ಸ್ವಾಮಿ ಸ್ವಲ್ಪ ಸಮಯ ರಾಜ ನಿನ್ನ ಧ್ಯಾನವನ್ನು ಅಪ್ಪ ನಿನ್ನ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿದ್ದೀವಿ ರಾಜ. ಇದೇ ರೀತಿ ಸ್ವಾಮಿ ಎಷ್ಟೋ ಜನ ಸ್ವಾಮಿ ವಾಕ್ಯ ತಿಳಿದೆ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, ಎಷ್ಟೋ ಜನ ತಿಳಿದೆ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಕತ್ತಲಿನಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಅವ್ರನ್ನೆಲ್ಲ ನೀನು ಬೆಳಕಿಗೆ ತರಬೇಕು ಅಂತ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ರಾಜ. ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸ್ವಾಮಿ ನೀನು ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಅಪ್ಪ, ಇದುವರೆಗೂ ನಮ್ಮ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದು ನಮ್ಮ ಮೇಲೆ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಇಟ್ಟು ಆಶೀರ್ವದಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಸ್ವಾಮಿ ನೀನು ಆಲಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಅಪ್ಪ, ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ಸದುತ್ತರಗಳನ್ನು ದಯಪಾಲಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಆದಿಯಿಂದ ಅಂತ್ಯದವರೆಗೂ ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದಂಥ ಕೃಪೆಗಾಗಿ ನಿನಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಮತ್ತೊಂದಾವರ್ತಿ ನಿನ್ನ ಹಸ್ತದಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ತಾ ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ಅಪ್ಪ ಅತಿ ದೀನ ಭಾವದಿಂದ ಬೇಡಿ ಬಂದಿದ್ದೇವೆ ತಂದೆ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యైన సహవాసం, సమాధాన అభిషేకం సర్వలోకను సమస్త పరిశుద్ధులకును కూడా మనకు సదాకాలం తోడైన